నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి ఆరాధన వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, కార్తీక మాసంలో తులసి మొక్కకున్న ప్రాధాన్యత ఏంటో, అలాగే కార్తీక మాసంలో గోపూజ చేయటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో తులసి ఆరాధనలో ఉన్న గొప్పతనం గురించి స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో ఏం చెప్పారంటే, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో గంగా స్నానం, నర్మదా స్నానం, తులసీ సేవనం ఈ మూడు కూడా సమానమైన ఫలితాలను కలిగింపజేస్తాయని పౌరాణిక గ్రంథ వచనం. అంటే గంగలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, నర్మదా నదిలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతే ఫలితం కలుగుతుంది. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో రోపణాత్ పాలనాత్ సేకాత్ అంటే అర్థం ఏంటంటే, రోపణాత్ అంటే తులసి మొక్కను నాటటం, పాలనాత్ అంటే తులసి మొక్కను పోషించటం, సేకాత్ అంటే తులసి మొక్కను నీళ్లతో తడపటం. ఈ మూడు విధి విధానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కాయిక శరీరంతో, వాచిక మాటతో, మానసిక మనస్సుతో చేసే మూడు రకాలైన పాపాలు తొలగింపజేసుకోవచ్చని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో అందరూ కూడా ఇంటి ఆవరణలో తులసి మొక్క నాటండి, తులసి మొక్కకు రోజు పూజ చేయండి, తులసి మొక్క మొదట్లో నీళ్లు పోయండి. కాయిక వాచిక మానసిక అనే మూడు రకాలైన పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. ఏ ఇంటి ఆవరణలో అయితే కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతారో ఆ గృహంలోకి యమదూతలు ప్రవేశించరని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అంటే గృహంలో అపమృత్యు దోషాలు పోగొట్టే శక్తి తులసి మొక్కకు ఉంటుంది. అలాగే తులసి చెట్టు వేరు నుంచి వచ్చినటువంటి తులసి చందనాన్ని కార్తీక మాసంలో ధారణ చేసినట్లయితే దానివల్ల సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. జన్మ జన్మాంతర కర్మ ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే తులసి మాలికతో కార్తీక మాసంలో విష్ణు మంత్రాన్ని కానీ కృష్ణ మంత్రాన్ని కానీ జపించినట్లయితే అమోఘమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే జన్మ జన్మల కర్మ ఫలితాలు తొలగింపజేసుకోవటానికి తులసి మొక్క సమీపంలో విష్ణువుని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పితృకార్యాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో తులసి మొక్క నీడ ఎంత మేరకు పడుతుందో ఆ ప్రదేశంలో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇచ్చినట్లయితే కొన్ని వేల జన్మల పాటు పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారని, కార్తీక మాసంలో తులసి మొక్క నీడ ప్రదేశంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వటం ద్వారా అంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అందుకే ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం ఆచరించి తులసి మొక్క దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపాన్ని వెలిగించండి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి. దానివల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో గోపూజకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, స్వర్గలోకంలో ఉన్నటువంటి కామధేనువు శక్తి మొత్తం కూడా కార్తీక మాసంలో భూమి మీద ఉన్నటువంటి సమస్త గోవులలో ప్రవేశిస్తుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో మీరు ఏ గోవును పూజించినా సాక్షాత్తు స్వర్గలోకంలో ఉన్న కామధేనువును పూజించిన ఫలితం కలుగుతుంది. అందుకే కార్తీక మాసంలో గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోవుకు ఆహారం తినిపించటం, అలాగే ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోపూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే గోమాతకు తప్పనిసరిగా అర్ఘ్యం విడిచిపెట్టండి. సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే అనే శ్లోకం చదువుకుంటూ కార్తీక మాసంలో గోమాత దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అంతటి శక్తి కార్తీక మాసంలో తులసి ఆరాధనలో గోపూజలో దాగి ఉందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, ఉత్పత్తి ఏకాదశి వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథ ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
తాను తపస్సుకు యోగ్యం కాక చేసేవారిని ఏమీ అనరాదు. తాను చెయ్యగలిగితే చెయ్యాలి, చెయ్యలేని వాళ్ళని హేళన చేయరాదు, చెయ్యలేని వాళ్ళు చెయ్యగలిగే వాళ్ళని చూసి హేళన చేయరాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎవరు శారీరక శక్తి బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనసు ఏకాగ్రంగా తృప్తిగా ఉండాలి అంటే శరీరం ఎలా ఉంటే ఉంటుందో అలా చూడాలి. అందుకే ఆహార నియమం అవసరం. మొత్తానికి ఆహార నియమం 3 విధాలుగా ఏర్పడే. ఉపవాసం అనగానే మళ్ళీ తెలుసుకోవాలి ఏంటంటే పూర్తి ఆహార విసర్జన ఏనాడు ఉపవాసం కాదు. ప్రాతకాలం నుంచి తాను ఉండగలిగినంతసేపు ఉండి ఆ సాయంత్రానికి పూర్వమే ఏదో ఒకటి అల్పాహారం స్వీకరించడం అది ఉపవాసం అని చెప్పబడుతుంది. ఇది కాక నక్తంగా చేయడం. నక్తం అంటే సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం వివిధ భక్ష్యభోజ్యములు వండి అమ్మవారికి నివేదించి దాన్ని స్వీకరిస్తే నక్తం. ఇక ఏకభుక్తం అంటే అమ్మవారికి నివేదించిన ఆహారాన్ని మధ్యాహ్నం పూట తిని రాత్రి అల్పాహారము స్వీకరించుట లేదా ఆహార విసర్జన చేయుట అనేటువంటి ఏకభుక్తము. ఈ మూడింటిలో ఏది చెయ్యగలడో దాన్ని నిర్ణయించుకుని కరిష్యామి వ్రతం మాతః, నీ వ్రతం చేస్తాను అని అమ్మవారికి ప్రార్థన చేసి సహాయం కురుమే దేవి, నేను చేశా నేను చూసా అనడం కాదు. కొందరు ఒక్క మాల తిప్పి చుట్టూ చూస్తారు సగర్వంగా, చేశాను కదా అని. అందుకే మాటికి ఉపాసకులకి హెచ్చరిక ఏమిటంటే అహంకారం రానివ్వద్దు. తానొక్కడనే ఏదో యోగాల్లోకి వెళ్ళిపోతున్నాను, మిగిలిన వాళ్ళు పనికిరాని వారిని భావన రావచ్చు, వస్తుంది సహజం, ఎవడికి ఏది చేసిన వస్తుంది. కానీ అదే సమయంలో అమ్మ సహాయం వల్లే చేయగలిగానని భావం ఉంటే అహంకారం రాదు. అమ్మ దయ వల్లే చేయగలుగుతున్నాం, అందుకు నువ్వు అనుకూలిస్తే కానీ చేయలేని తల్లి, అందుకే సహాయం కురుమే దేవి. పైగా యథాశక్తి ప్రకర్తవ్యో నియమో వ్రతహేతవే, వ్రత నియమములు వారి వారి శక్తి అనుసారం పెట్టుకోవాలి. ఇది వివరించారు ఇక్కడ. పశ్చాత్ పూజ ప్రకర్తవ్య విధివన్ మంత్రపూర్వకం, పూజ ప్రధానంగా చేసుకోవాలి. నవరాత్రులకు పూజ ప్రధానమన్నారు, జపహోమాదులు అంగములు అని చెప్పబడుతున్నాయి. అందుకే పూజ ప్రధానంగా జరగాలి. పైగా అమ్మవారిని ఆరాధించేటప్పుడు చందనాగుర కర్పూర కుసుమై సుగంధిభి, వీటితో ఆరాధించడం ఒకటి. రకరకాల కుసుమాలతో ఆరాధించాలి. ఈ కుసుమాల పేర్లు చాలా చెప్పారు. మందారక రజాశోక చంపకై కరవీరకై మాలతి బ్రహ్మకా పుష్పైస్తదా బిల్వదళై శుభై ఇత్యాదులు చాలా వివరించారు. ఈ విధంగా అమ్మవారి ఆరాధన చేయడం. త్రికాలం పూజనం నిత్యం, త్రికాల పూజ చేయాలి. నానా ద్రవ్యైర్ మనోహరై, దీని గురించి మనకి ఇతర శాస్త్రములు కూడా ఎందుకు కూడా చెప్తున్నారు ఏంటంటే త్రికాల పూజ అయినా చేయాలి లేదా కాలద్వయ పూజ అయినా చేయాలి అన్నారు. అందులో ఒక పూజ సంక్షిప్తంగా చేసుకున్నా ఒక పూజ విశేషంగా చేయడం అనేది ప్రధానం. ఆ సమయంలో గీత వాదిత్ర నృత్యశ్చ కర్తవ్యశ్చ మహోత్సవ, ఉత్సవంలా చేయాలి, అంటే వేడుకగా చేయాలి. అమ్మవారు ఉన్నారు అని ఆనందంగా ఆరాధనగా గీతవాదిత్రములతో చేయాలి. ఆ చేసేవాడు నిత్యం భూమౌచ శయనం, భూశయనాన్ని పాటించాలి. అలాగే కుమారీ పూజ ఒకటి దీనిలో ప్రధానంగా చెప్పబడుతున్నది. ఈ కుమారిక అనగా బాల్యదశలో కౌమార దశలో ఉన్న స్త్రీలని ఆరాధించడం అనేటువంటిది చూపిస్తున్నారు ఇక్కడ. ఇందులో ఆరాధించేటప్పుడు 2వ ఏటి నుంచి అమ్మాయిని ఆరాధించవచ్చు అన్నారు. అంతేగాని ఏకవర్షాన కర్తవ్య, 1 ఏడాది వయస్సున్న అమ్మాయిని పూజకు నియోగించరాదు. అందుకు 2వ వయస్సు నుంచి కుమారికాత్ సా ప్రోక్త ద్వివర్షాయా భవేదిహ, అక్కడి నుంచి క్రమంగా 10 ఏళ్ల వరకు 2, 3, 4 అక్కడి నుంచి 9 అవుతాయి సరిగ్గా. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వయస్సులో ఉన్న అమ్మాయినైనా ఆరాధించడం అనే పద్ధతి చూపిస్తున్నారు. ఈ కుమారికా పూజలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఆరాధన చేయాలట. ఇవన్నీ చేసినా చేయకపోయినా ఇప్పుడు వింటూ ఉంటే చేసినటువంటి ఫలం కూడా లభిస్తున్నది. ఎందుకంటే పురాణముల యందు ప్రసిద్ధి ఏంటంటే కొన్ని విధానాలు చేయగలిగే వాళ్ళు చేస్తున్నారు, చేయలేని వాళ్ళు శ్రవణం చేతనే స్మరణం చేతనే అందులో కొంత ఫలాన్ని పొందగలరు. కనుక భావనాత్మకంగా ఇక్కడ మనం ఆ 9 పేర్లు కూడా విని ధన్యులమైపోదాం. వివరిస్తున్నటువంటిది ఇక్కడ ప్రధానంగా 2 ఏండ్లు గలదాన్ని కుమారిక అంటారు, 3 ఏళ్ళు కల అమ్మాయిని త్రిమూర్తి, 4 ఏళ్ల వయసులో కళ్యాణి, 5 ఏళ్ల వయసులో కాళిక, 7 ఏండ్లలో చండిక, 8 ఏళ్లది శాంభవి, 9 ఏళ్లది దుర్గా, 10 ఏళ్లది సుభద్ర. అంతే. ఆ పైన ఎక్కువ ఏండ్లు కలింది కుమారికా పూజకు పనికిరాదు. ఇది వివరిస్తున్నారు. 10 ఏళ్ల వరకే వివరించారు. పైగా ఒక్కొక్క పూజకి ఫలాన్ని చూపిస్తున్నారు. కుమారికని పూజిస్తే అంటే 2వ ఏడున్న అమ్మాయిని పూజించినట్లయితే అమ్మ భావనతో వాళ్ళకు దుఃఖదారిద్ర్య నాశనము, శత్రుక్షయము, ఆయుష్షు, బలము, ధనములు వృద్ధి చెందుతాయి. త్రిమూర్తి అనబడే అమ్మవారిని పూజించితే పుత్రపౌత్రాభివృద్ధి, ఆయుర్వృద్ధి, ధనధాన్య సమృద్ధి లభిస్తాయి. త్రివర్గ ఫలప్రాప్తి అంటే ధర్మార్థ కామములు లభిస్తాయని ఇలాగా ఒక్కొక్క కన్యకా పూజకు ఒక్కొక్క విశేషాన్ని చెప్తున్నారు. పైగా నవరాత్రుల్లో మరి అష్టమి పూజ చాలా విశేషమని వివరిస్తున్నారు ఇక్కడ. పురా అష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశిని, ఈ అష్టమి నాడే వీరభద్రుడితో పాటు భద్రకాళి ఆవిర్భవించిందట. అందుకే అష్టమి ఆ వీరభద్రునికి భద్రకాళికి చాలా ప్రధానం.
అందుకు ఆ రోజున అనేక కోట్ల యోగిని శక్తులతో భద్రకాళి ఆవిర్భవించింది కనుక అష్టమి పూజ విశేషంగా వివరించారు ఇక్కడ. అందుకు అష్టమికి ప్రాధాన్యమన్నారు. అదేవిధంగా సప్తమ్యాంచ, దానికి మునుపు వచ్చే సప్తమి, దానికి తర్వాత వచ్చే నవమి, ఈ మూడు కూడా విశేషములే. వ్రతాని యాని చాన్యాని దానాన వివిధాని చ నవరాత్ర వ్రతస్యాస్య నైవతుల్యాని భూతలే. ప్రపంచంలో ఎన్నో వ్రతాలున్నాయి, ఎన్నో రకాల క్రియలున్నాయి. అవన్నీ కూడా నవరాత్ర వ్రతంతో పోలిస్తే దానికి సమానం కూడా కావు సుమా అన్నారు ఇక్కడ. అందుకే నవరాత్ర వ్రతం అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది. ధనధాన్యప్రదం, అన్నీ ఇవ్వగలిగింది. విద్యార్థులకి, ధనార్థులకి, ఆయుష్కామార్థులకి అందరికీ ముఖ్య నవరాత్రి విధానం. అమ్మవారిని ఆరాధన చేసిన వారికి ఈ జన్మ కాదు కదా, ఏ జన్మలోనైనా సౌభాగ్యానికి లోటుండదు. ఇది తెలుసుకోవాల్సినది. పైగా నవరాత్ర వ్రతాన్ని ఎవడు వ్యర్థం చేసుకుంటున్నాడో వాడు బ్రతికు ఉన్నా మరణించిన వాడితో సమానమన్నారు. అంటే అర్థం, అమ్మవారిని పూజించినంత మాత్రాన వ్యర్థమేనండి అంటే పూజించకపోతే అమ్మవారు శపిస్తారా? అది కాదు అర్థం ఇక్కడ. వీడికి దౌర్భాగ్యాలు ఎలాగో ఉన్నాయి, వచ్చి తీరుతాయి. అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే అవన్నీ తొలగిపోతున్నాయి. అందుకే మానవ జన్మ పొంది కూడా మనకు ఋషులు దయతో ఇలాంటి మార్గాలు చెప్పినా కూడా వాటిని అనుసరించకుండా గడిపివేస్తే అది వ్యర్థమే. అమ్మవారి దయ ఉంది గనుకనే అమ్మవారి స్థిర నివాసం చేస్తున్నటువంటి పావన క్షేత్రంలో కూర్చొని తల్లిని తలంచుకుంటూ దేవీ భాగవతం వినడం అనే నియమాన్ని మనం పాటించగలుగుతున్నాం కనుక ఈ భాగ్యానికి సంతోషిస్తూ ఈ భాగ్యాన్ని అందించిన అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం మనం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఆచరించేటువంటి దీపారాధన వలన విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం కలుగుతుంది. దీపారాధన చేసేటువంటి విధి విధానంలో కూడాను విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ముగ్గు వేయాలి. ఆ ముగ్గులో కూడాను శంఖు, చక్రము, స్వస్తిక్కు ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడు గుర్తులతో శంకు చక్రాదుల మధ్య మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి తులసి కోట ముందు ప్రతినిత్యం కూడాను దీపారాధన చేయాలి. ఎవరైతే ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ కార్తీక మాసం అంతా కూడా ఈ విధంగా దీపారాధన ఆచరిస్తారో వారికి లక్ష్మీనారాయణుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కలిగి తరగని సంపదతో జీవితాంతం కూడాను తులతూగటానికి ఆస్కారాన్ని ఆ లక్ష్మీదేవితో కూడి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను ఒక కుండీలో తులసి మొక్క, ఒక కుండీలో ఉసిరిక మొక్క, ఒక కుండీలో రావి చెట్టు, ఈ మూడు కూడా ఇంటి ప్రాంగణంలో ఉంచి ప్రతినిత్యం కూడాను కార్తీక మాసం అంతా కూడాను మీరు పవిత్రవంతమైన స్నానాదులు ఆచరించిన పిదప ఈ రావి చెట్టు మరియు ఆ యొక్క మారేడు చెట్టు ఒకే కుండీలో ఉంచినా కూడా మంచిదే. ఇలా ఉంచి ప్రతినిత్యం కూడాను సూర్యోదయ పూర్వమే పవిత్రవంతమైనటువంటి కార్తీక స్నానాన్ని ఆచరించి నుదుట విభూది ధరించి ఈ 4 కుండీలు, ఒకటి రావి, మరొకటి మారేడు, ఇంకొకటి తులసి, మరొకటి ఉసిరిక, ఈ యొక్క కుండీలన్నీ వరుసన పెట్టి వీటన్నిటికీ కూడా కలిపి ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో గనక దీపారాధన గనక చేసినట్లయితే జీవితాంతం వరకు కూడాను ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సర్వసుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారాన్ని ఆ యొక్క నీరజాక్షుడు, ఆశుతోషుడు లక్ష్మీదేవితో కూడి
మనకు ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36 తిథి దశమి రాత్రి 12:52 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 9:23 వరకు. వర్జం తెల్లవారుజామున 5:15 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:59 వరకు కొనసాగుతోంది. అంటే రేపటి సూర్యోదయానికి వర్జకాలం ఉంది కాబట్టి ఉదయం 5:15 లోపులోనే మనం లేవడం, పిల్లల్ని నిద్ర లేపడం జరగాలి. ఎందుకంటే నిద్ర త్యాగం అంటే నిద్ర విడిచిపెట్టడం అనేటువంటిది వర్జ సమయంలో జరిగినట్లయితే ఆ రోజంతా కూడా మనకు సానుకూలంగా ఉండడం కష్టం. అందుకని ముందుగానే నిద్ర లేవడం మంచిది. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:32 నుంచి 4:14 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకొరకరీత్యా సుప్రదమైన సమయం మధ్యాహ్నం 3:30 నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం రోజున మనం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ బిల్వ వృక్షమే ఆ లక్ష్మీదేవికి సంబంధించినది. తవ వృక్షోధ బిల్వ అని శ్రీ సూక్తం చెబుతోంది. కాబట్టి లక్ష్మీ స్వరూపం అన్నమాట అది. లక్ష్మీదేవియే ఆ రూపంలో మనకు అనుగ్రహిస్తుంది. అందువలన మారేడు దళాలతో పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే లక్ష్మీ హృదయం 5 సార్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి 3 సార్లు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతూ ఉంటాయి. నేటి మరో విశేషం, రేపటి రోజున ఏకాదశి ఉన్న దృష్ట్యా ఈరోజు ఒక పూటే భోజనం చేయాలి. నక్తవ్రతం చేసేటువంటి వాళ్ళు ఇలాగా ఒకసారి భోజనం చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. నేటి ఆణిమత్యాలు. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం, మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఇన్ని కబుర్లు చెప్పి నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్న నీ ఇంద్రియాలు బడలిపోయారా, పడుకోరా, నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తానరా, అందులో బడలికంతా తీర్చేస్తా, మళ్ళీ రేపు పొద్దున్న నవనవలాడుతూ లేద్దుగారివి
అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా? యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది? అనుక్షణం ఆమె కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే. ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు, అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు, అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు, వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆమెయే. పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే. అయినప్పుడు ఆమె కాక 3 లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు? ఆవిడే రక్షిస్తోంది. కాబట్టి ఆ తల్లి అంత అనుగ్రహస్వరూపిణి, ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది. ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా? లోకంలో ఎప్పుడో ఏదో ఉపకారం చేశాడు, తనకి కాదు ఎవరికో. తనకో ఉపకారం అవసరం వచ్చింది, కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు. డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు. పిల్లాడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎలా? ఎవరో చెప్పారు, మహానుభావుడు ముందు సందులో 3వ మేడలో ఉంటారండి. ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు. నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావా ఆయన దగ్గర? ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది. ఒరే నాన్న, లోపల పదార్థం అయిపోయిందిరా, నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో మంట పెడుతోంది. అది కూడా చమ్మగా ఉందనుకోండి, వాడు తిండవు, బాగుందని కూర్చుంటాడు. కొంచెం బాధ అయితే అన్నం తింటాడు. అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది. అన్నం ఆవిడే అన్నపూర్ణ, అన్నం పెట్టింది. బ్రేవ్ అని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది, నిద్రిచ్చింది, శక్తినిచ్చింది. ఇన్ని ఆవిడ ఇస్తోంది నీకు. ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, ప్రతి క్షణం. ఆ ఇస్తున్న ఆవిడికి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది, నీ జన్మ ఉద్ధరిస్తుంది. అంత అనుబంధం నీకుందా ఆవిడితో? ఎందుకు నమ్మలేకపోతున్నావు? అది ఆయన ఆవేదన జగద్గురువులుగా. అరే, అందరినీ పట్టుకుంటావు, ఒక్కసారి ఇటు తిరిగి నమస్కారం చేయరా తల్లికి. ఆవిడ నీ బిడ్డవిరా, నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా, ఇన్ని చేస్తోంది కదరా. ఆవిడ వంక తిరుగు, నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు. కాబట్టి త్రైలోక్య రక్షాకరి, సర్వైశ్వర్యకరి. ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరి, 3 లోకములను రక్షిస్తుంది. సాధారణం. అమ్మో, ఏమి శంకరుల ప్రతిపాదనలో! అది ఏదో జీవనది. మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం. అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతుంటుంది. ఆ తల్లిట సర్వైశ్వర్యకరి. ఆమె ఇవ్వలేని ఐశ్వర్యము లేదో, ఏదైనా ఇచ్చేస్తుంది. ఐశ్వర్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఏదో డబ్బు, ఓ వాహనం, బట్టలు, ఇవి కాదు. మనసుతో సంకల్పం చేసినంత మాత్రం చేత అవి జరిగిపోగలిగిన శక్తినిస్తుంది. అది కూడా సిద్ధులు అని ఏదో వాళ్ళు సిద్ధ పురుషులండి అంటూ ఉంటారు. అసలు నమ్మడానికి కూడా వీలు లేనంత శక్తిని పొందుతారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుడి ఇంట్లో తద్దినం పెడుతుంటే యోగ మార్గంలో ఆకాశంలో వచ్చి చూరులోంచి దిగిపోయారు. ఆయన్ని పృథివీ అంటదు, ఎందుకంటే మూలాధార చక్ర భేదనం చేసిన వారు అని గుర్తు. కాబట్టి ఆయన్ని పృథివీ అంటదు. అటువంటి మహాపురుషులు ఉంటారు. అందులో ఏవో ఉంటాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని అష్టసిద్ధులు అంటారు. వాటి అష్టసిద్ధుల వల్ల ఏవో కొన్ని రకాలైనటువంటి శక్తులు పొందుతారు. వాళ్ళు కావాలనుకుంటే దూది పించె కన్నా తేలిగ్గా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే పర్వతం కన్నా బరువుగా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద పదవినైనా పొంది పరిపాలన చేయగలుగుతారు. ఈశిత్వం అంటారు. దేన్నైనా వశం చేసుకోగలుగుతారు. ఏవో సిద్ధులు ఉంటాయి. అయితే ఒక్క మాట బాగా ఆలోచించండి, ఏం చేస్తావు ఈ సిద్ధులతో? అవి కూడా ఒక లౌకిక ప్రయోజనమేనా? మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు,
భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యుద్ధంలో దేవతలను ఓడించిన గరుడు. నిన్నటి విచారంగా మనం వెళ్ళినప్పుడు దేవతలందరూ గరుడు మీదకి యుద్ధం చేయటానికి వచ్చారని చెప్పుకున్నాం కదా. అమృతాని కోసం వచ్చాడని చెప్పాను కదా. మనం మాట్లాడుకున్నాం కదా, తల్లి దాస్య విముక్తిని చేయటాని కోసం ఆ గరుత్మంతుడు అక్కడ ఏదేదో జరిగింది అని అంతా చెప్పుకున్నాం కదా. వాళ్ళకిల్యాదులు విచారంగా చెప్పుకున్నాం చిన్నగా. అప్పుడు అక్కడికి వెళ్ళాడు గరుత్మంతుడు. ఏదో పెద్ద ఆపద వస్తున్నదని దేవతలందరూ అనుకొని అస్త్రశస్త్రాలను పట్టుకొని గరుత్మంతుడితో యుద్ధం చేయటానికై సిద్ధంగా ఉన్నారు. పక్షిరాజు రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. దేవతల కోరిక నిరీక్షణ ఫలించింది. గరుత్మంతుడు వారొద్దకు రానే వచ్చాడు. ఆ బలవంతుడిని చూడటంతోనే దేవతలు వణికిపోయారు. ఇదేంటి, ఒక పర్వతంలాగా వస్తుంది, పర్వతానికి 2 రెక్కలు వచ్చినట్టున్నాయి అనుకున్నారు. అంత పెద్దగా ఉన్నాడు. ఆయన చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, సూక్ష్మరూపి, కామరూపి. ఆయన ఇష్టం వచ్చిన రూపాలు తీసుకోవచ్చు. అప్పుడు ఒకరి ఆయుధం మరొకరి ఆయుధాన్ని ఢీకొట్టుకుంది. అక్కడ అమృతాన్ని రక్షిస్తున్న భటుడు గొప్ప తేజస్సు కలవాడు, మహాపరాక్రమవంతుడు. ఆయన భౌమనుడు. అతడు పక్షిరాజుతో ఒక ముహూర్త కాలం యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో పక్షీంద్రుడు భౌమనుడిని రెక్కలతో కొట్టాడు, ముక్కుతో పొడిచాడు, గోళ్లతో గీరాడు, పరలోకానికి పంపించేశాడు కూడా. తర్వాత తన రెక్కలను బలంగా వీచి దుమ్మును లేపి సూర్యలోకమంతా ధూళిమయం చేశాడు. అప్పుడు కళ్ళలోకి దుమ్ము కొట్టడంతో దేవతలకు కన్నులు కనిపించలేదు. దేవతలందరూ చీకటిలో పడిపోయారు. ఆ చీకటిలో అమృత రక్షకులకు కూడా గరుత్మంతుడు కనిపించలేదు. స్వర్గలోకం కకావికలం అయిపోయింది. దారి తెలియక దేవతలు అందరూ కూడా అక్కడికక్కడే పరుగులు పెట్టేశారు. అడ్డు వచ్చి యుద్ధానికి దిగిన దేవతలు మాత్రం గరుత్మంతుడు ముక్కుతో చీల్చి చెండాడి ముందుకు దూసుకుపోతున్నాడు. కొంతమంది పారిపోయారు, కొంతమంది దాక్కున్నారు, కొంతమంది వేరే రూపాలతో తీసుకొని ఎగిరిపోయారు, కొంతమంది మాత్రం గరుత్మంతుడితో యుద్ధానికి వచ్చారు, కొంతమందిని చీల్చి చెండాడాడు. ఈ ధూళి యుద్ధంలో గరుత్మంతుడిని గెలవటం అసాధ్యమని ఇంద్రుడు గ్రహించి వాయుదేవుణ్ణి పిలిచి, ఓ మారుత, ఈ దుమ్మును చెదరగొట్టు అని ఆజ్ఞాపించాడు. విపరీతమైన దుమ్ము. వెంటనే వాయుదేవుడు ఆజ్ఞను పాటించి కణాలు, దుమ్మంటే మామూలు ఇక్కడ భూలోకంలో ఉండే దుమ్ములాగా కాదు, కణాలు వేరే దుమ్మది, దుమ్మునంతా చెదరగొట్టాడు. చీకటి తొలగి వెలుతురొచ్చింది. అప్పుడు అందరి కంటికి పక్షిరాజు మిలమిలా మెరిసిపోతూ కనిపించాడు. దేవతలందరూ కలిసి ఒకేసారిగా దాడి చేసి
అస్త్రశస్త్రాలను ప్రయోగించి గరుడుని బంధించారు. ఎంతో కష్టం మీద బాధించారు, బంధించారు లాగా అయిపోయింది. బంధించిన విధంగా బాధించారు. గరుత్మంతుడు ఒక్కపారి వాళ్ళందరినీ బంధించినట్టుగా బాధ చేశారు. వాళ్ళందరినీ ఒక్కపారి విదిలించి కొట్టి ఆకాశానికి ఎగిరి మేఘం ఉరిమినట్లుగా పెద్దగా ఉరిమాడు. దేవతలు భయభ్రాంతులకు లోనయ్యారు. గరుత్మంతుడు విజృంభించి ఆకాశంలోనే దేవతలలో పోరాడసాగాడు. అక్కడే దేవతలు, ఇంద్రుడు పక్షిరాజు పైకి పట్టిశం, పరిఘ, శూలం, గద మొదలైనటువంటి అనేక ఆయుధాలను ప్రయోగించారు. అగ్నిలాగా వెలిగిపోయే అర్ధచంద్రాకార బాణాలను, సూర్యుడిలాగా ప్రకాశించే చక్రాయుధాలను, అనేక ఆయుధాలను ప్రయోగించి యుద్ధం చేశాడు. అందరూ చేశారు. అందరూ కలిసి ఒకే ఒక్కడితో పోరాడుతున్న పక్షిరాజు మాత్రం చలించలేదు. ఆకాశం నుంచే తన రెక్కలతో వారిని కొట్టాడు. రొమ్ముతో వారి ఆయుధాలను ఎదుర్కొన్నాడు. ఆ విజృంభణకు దేవతలు చెల్లాచెదురైపోయారు. వారి శరీరాలు రక్తసిక్తాలు అయిపోయి అందరికి కూడా వారు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. దేవతలందరూ కూడా ఇంకా సాధ్యం కాదు ఈ యుద్ధం అనుకున్నారు. అక్కడ సాధ్యులు, గంధర్వులు తూర్పు దిక్కుకు పారిపోయారు. ఒక్కొక్కరు అటు ఇటు. వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు దిశకు. ఆదిత్యులు పడమటి దిశకు, అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పారిపోయారు. గరుత్మంతుడి భీకర పరాక్రమాన్ని తట్టుకోలేక భయపడుతూ మాటిమాటికి గరుడునే చూస్తూ, ఆ గరుత్మంతుడిని చూస్తూ పరుగులు తీశారు. అప్పుడు అశ్వక్రందుడు, రేణుకుడు, తపనుడు, ఉలూకుడు, శ్వసనుడు, ప్రవృజుడు, పులినుడు అనే యక్షులు ముందుకు దూకి ఆకాశానికి ఎగిరి గరుడుతో యుద్ధానికి దిగారు. గరుడు ఒకడే వారినందరినీ గోళ్లతో గోకి, రెక్కలతో కొట్టి, ముక్కుతో పొడిచి, బాధించి ఓడించాడు. అది చూసి యక్షులందరూ ఒక్కసారి వచ్చి ఆ గరుత్మంతుడిని ఎదిరించారు. గరుడు విజృంభించేసరికి వారందరూ రక్తం క్రక్కుకున్నారు కూడా. అందరూ కూడా దేవతలైతేనేమే. ఆకాశంలో మేఘాలు చెల్లాచెదురైపోయాయి. ఆ విధంగా గరుత్మంతుడు అందరినీ ఓడించి, కొంతమందిని సంహరించి అమృత భాండం ఉన్న చోటికి వచ్చాడు. అమృతం చుట్టూ బగబగా వెలిగిపోతున్న అగ్ని వలయాన్ని చూశాడు. ఆ సమయంలో అగ్నికి వాయువు సహాయం చేసి వీచింది. దాంతో మంటలు ఆకాశం అంత ఎత్తుకు, ఇంకొక ఆకాశం, ఎన్ని ఆకాశాలు ఉన్నాయో చెప్పలేమండి. ఇక ఆకాశం అంత ఎత్తు కంటే ఇంకే ఆకాశమో తెలియదు. దేవలోకం ఎత్తుకు ఎదిగాయి, ఎగిసిపడ్డాయి. మహావేగశాలి అయినటువంటి గరుత్మంతుడు దీన్ని చూసి 8,000 ముఖాలను కల్పించుకొని అనేక నదుల వద్దకు వెళ్ళి నీటిని పీల్చేసుకొని శీఘ్రంగా అమృతం వద్దకు వచ్చేశాడు. తన ముఖంలోని నీటిని ఆ మంటల మీద పోసి మంటలను ఆర్పేశాడు. అగ్ని చల్లారిపోయింది. ఎంతసేపు ఆయన నోరు అటువంటిది. వెంటనే గరుత్మంతుడు తన శరీరాన్ని కుంచింపజేసుకున్నాడు. బంగారు రంగు గల ఆ గరుత్మంతుడు అమృతం ఉన్న ప్రదేశంలోకి వేగంగా అడుగుపెట్టాడు. ఇంత చేసుకొని వెళ్ళిపోయాడు పిట్టలాగా. ఆ అమృతం వద్ద ఒక చక్రం అతివేగంగా గిర్రును తిరుగుతోంది. ఇంకొకటి రక్షణ ఉంది అక్కడ. దాని కొనలు చాలా పదునుగా ఉంటాయి. అది అగ్నిలాగా, సూర్యుడిలాగా
కాంతులతో వెలిగిపోతుంది. అమృతానికి రక్షణ ఉండాలని దేవతలంతా అటువంటి భయంకరమైన చక్రాన్ని నిర్మించి అక్కడ ఉంచారు. అమృతాన్ని దొంగిలించాలని వచ్చే వారికి అది ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఇంతకన్నా ముందు చాలామంది వచ్చారు, పోయారు అందరూ కూడా. ఆ అద్భుతమైన చక్రాన్ని గరుత్మంతుడు ఆకాశం నుండి చూశాడు. సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ చక్రంలోని ఆకుల మధ్యలోకి దూరిపోయాడు. ఆకుల మధ్యలో దూరిపోయారు, పదునైనటువంటి ఆకుల మధ్యలో. దానిలాగానే తిరిగాడు. అయితే దేవతలు ఇక్కడ పటిష్టమైన ఇంకొక ఏర్పాటు చేశారు. అదేమిటంటే చక్రం క్రింద 2 పాములను రక్షణగా ఉంచారు. వాటి నాలుకలు విద్యుల్లతలాగా మెరుస్తూ ఉన్నాయి. సాధారణమైన పాములు కాదవి. అవి మండుతున్న అగ్నుల్లాగా ఉన్నాయి. వాటి కళ్ళు విషాన్ని క్రక్కుతూ భయంకరంగా ఉన్నాయి. అవి అతి కోపంతో ముందుకు వేగంగా దూకుతూ కదులుతున్నాయి. అటువంటి సర్పాలు రెప్పవాల్చకుండా అమృతాన్ని కాపాడుతున్నాయి. వాటిలో ఏ ఒక్క దాని చూపు పడినా చాలు, భస్మమైపోతారు. గరుత్మంతుడు ఆ పాముల తత్వాన్ని అవగతం చేసుకున్నాడు. తెలిసిపోయింది, ఆ పాముల యొక్క రూపం అంతా తెలిసింది. ఇదే సంగతి అనుకున్నాడు. వాళ్ళ కళ్ళలో దుమ్ముకొట్టాడు. అతి వేగంగా కదిలి అన్ని వైపుల నుంచి వచ్చి ముక్కుతో వాటిని పొడిచి బాధించాడు. ఆకాశం నుండి రువ్వున క్రిందకు వచ్చి ఆ సర్పాలను పట్టుకొని 2 ముక్కలు చేసేశాడు. అంత భయంకరమైన ఆకారంతో వచ్చాడు. మరింత వేగంగా వచ్చి అమృత పాత్రను పైకెత్తి పట్టుకొని యంత్రాన్ని బ్రద్దలు కొట్టేసి గాల్లోకి రయ్యమని ఎగిరిపోయాడు. అంతే. ఆ చక్రాన్ని కూడా తుండరించేశాడు. 2 భాగాలు 4 భాగాలు చేసి పారేశాడు. ఆ పాములంతా ఒక్క ముక్కుతోనే ఒక్క పారి చీల్చి పారేశాడు. గరుత్మంతుడికి వచ్చినటువంటి పని పూర్తి అయ్యింది. అమృత భాండాన్ని పట్టుకున్నాడు, కలశాన్ని. సంతోషం. వెళుతున్నాడు పైన. లక్ష్యం సిద్ధించింది. అయినా గరుడు అమృతం మీద ఆశపడలేదు. ఇంత దగ్గర అమృత కలశాన్ని పట్టుకున్నప్పటికీ గరుత్మంతుడికి ఆశ కలగలేదు. చేతిలోనే అమృతం ఉన్న ఒక్క చుక్క కూడా తాగలేదు. ఏమాత్రము అలసట పొందకుండా అక్కడి నుండి బయలుదేరాడు. ఎందుకంటే అమ్మ మీద అంత ప్రేమ. అమ్మను తప్పించాలా, దాస్యముక్తిని చేయాలా, ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. గరుత్మంతుడికి ఆశ లేకపోవటాన్ని చూసి చాలా సంతోషించాడు. ఆకాశంలో గరుత్మంతుడు ఎదుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు చేసిన పనికి మురిసిపోయి, ఓ గరుడా, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, దేవా, నేను మీ ధ్వజం మీద ఉంటాను. అమృతం త్రాగకపోయినా నాకు ముసలితనము మరణము రాకూడదు అని కోరాడు. విష్ణుమూర్తికి చాలా ఆనందమైంది. చాలా అద్భుతమైనటువంటి ఒక స్తుతిని, పాటను కూడా పాడారు. వీలు పడితే తర్వాత నేను పాడుకుంటాను భజనలో తర్వాత. విష్ణుమూర్తి తథాస్తు అని వరాలు ఇవ్వగలిగానే గరుడు ఇలా అన్నాడు, భవతేపి వరం దద్యాం, భవతేపి వరం దద్యాం, వృణోతు భగవానపి తం వవ్రే వాహనం విష్ణు గరుత్మంతం మహాబలం. దేవా, నేను కూడా నీకు వరమివ్వాలని అనుకుంటున్నాను, కోరుకోండి అని అనగానే విష్ణుమూర్తి, ఓ గరుడా, నువ్వు నాకెప్పుడు వాహనంగా ఉండు అని కోరాడు. ఇద్దరికీ బలిభాగం చూడండి. ఆ వరమే ఇది, ఈ వరమే అది. తర్వాత మహావిష్ణువు ధ్వజంలో ఉంటానని చెప్పాడు కదా, అందుకని వాహనంగా ఉండు అని వరం కోరాడు. మహావిష్ణువు దగ్గర ఏముందండి,
తర్వాత మహావిష్ణువు తన ధ్వజంలో గరుడుకి కూడా స్థానం ఇచ్చాడు. గరుత్మంతుడు విష్ణువుకు నమస్కారం చేసి వాయువేగంతో ముందుకు వెళ్ళిపోతుంటే అమృతాన్ని దొంగలించుకొని పోతున్నాడని ఇంద్రుడికి మహాకోపం వచ్చింది. అందరితో వదలలేదు ఇంద్రుడు. గరుత్మంతుడిపైకి అమోఘమైన ప్రభావం గల వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇంకది కొనాయి ఆయుధం. అది వజ్రాయుధం ఎదురు రావటంతోనే ఎదురు వచ్చేసింది. అది గరుత్మంతుడు ఠక్కున ఆగిపోయి ఇంద్రుడితో నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ దేవేంద్ర, ఈ వజ్రాయుధం దదీచి మహర్షి యొక్క వెన్నెముకతో తయారైంది. అందుచేత దీనిని అవమానిస్తే ఆ మహర్షిని అవమానించినట్లు అవుతుంది. కనుక ఆ మహర్షి మీద గౌరవంతో ఒక్క ఈకను మాత్రమే నీకు ఇస్తున్నాను. ఈ ఈకను కూడా నువ్వు ఏమీ చేయలేవు. దీని అంతాన్ని కూడా నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే నీ శక్తి ఇంతే. వజ్రాయుధంతో నువ్వు నన్ను కొట్టడం వల్ల నా శరీరానికి కించెత్తు కూడా బాధ కలగదు, తెలుసుకో అని పక్షీంద్రుడు దేవేంద్రుడితో పలికి ఒక ఈకను విడిచిపెట్టాడు. ఈ ఘనకార్యాన్ని చూసి సకల ప్రాణులు సంతోషిస్తూ సురూపం పత్రమాలక్ష్య సుపర్ణోయం భవత్వితి. గరుత్మంతుడి యొక్క అందమైన ఈ ఈకను చూసి ఈతడు సుపర్ణుడు అని పేరు పెట్టారు. సుపర్ణుడు. ఆ ఈక అందంగా ఉంటుంది, అన్ని కలర్స్తో ఉంటుంది. విబ్గయార్స్ అంటారు దాన్ని. గరుత్మంతుడి యొక్క ఈక చాలా కలర్స్తో ఉంటుంది. పంచరంగి అంటారు దాన్ని. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఈక. దేవేంద్రుడు మనం నిజమైన గరుత్మంతుని చూడలేం. మనం పైన ఎగురుతుంటాయి కొన్ని, మనం గరుత్మంతుడు ఉంటాం, తెల్లగా ఉండేదంతా కూడా. నిజం గరుత్మంతుడు కాదు. గరుత్మంతుడు మనకు దర్శనం ఇచ్చేది అపురూపం. అది చాలా కష్టం. గరుత్మంతుడి జాతిలో ఉండేటివి రెక్కలు అని చెప్పచ్చు, అంతేగాని గరుత్మంతుడు కాదు. దేవేంద్రుడు ఈ ఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పక్షీంద్రుడు సామాన్యుడు కాడు, మహాఖగేంద్రుడు అని భావించాడు. గరుత్మంతుడితో ఇలా అన్నాడు, ఓ ఖగోత్తమ, సాటిలేని నీ యొక్క బలం గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నీతో శాశ్వతంగా స్నేహం చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. 34వ అధ్యాయానికి వెళుతున్నాం. పక్షీంద్రుడు దేవేంద్రుల మైత్రి. అప్పుడు వైనతేయుడు, పురందర, నువ్వు కోరినట్లుగానే జరుగుగాక. నీతో మైత్రి చేయటానికి నేను అంగీకరిస్తున్నాను. నా బలం చాలా గొప్పది, సహించటానికి శక్యం కాదు అని తెలుసుకో. కామం నైతత్ ప్రశంసంతి సంతస్వబల సంస్తవం గుణసంకీర్తనం చాపి స్వయమేవ శతక్రతో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.